ఆరోగ్య డైట్కి స్వాగతం అండి. ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఈవిడెవరినో మీరు క్లియర్గా చూసుకోండి. ఈవిడి ప్రాపర్ వచ్చి కోదాడ, కానీ ఉండేది మాత్రం హైదరాబాద్లోని అమీర్పేటలో హర్ష మెస్క్ దగ్గరలో స్టేట్ బ్యాంకు కింద ఒక చిన్న టీ బంక్ పట్టుకొని ఈలాయన అక్కడ వాచ్మ్యాన్గా చేసుకుంటూ ఈవిడ కాలం గడుపుతుంది. ఈరోజు మన దగ్గరకు వచ్చింది. డైట్ స్టార్ట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అనే నిదర్శనంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈవిడి పరిస్థితిని మేము అర్థం చేసుకొని, ఈవిడ ఒక మాట ఉంది, నేను మీ అమ్మాయిని అనుకోండి, మీ సిస్టర్ని అనుకోండి అన్నావలేదా? అన్నప్పటికీ నాకు చలనం లేదు. అందుకనే మా ఆరోగ్య డైట్కి సంబంధించి కిట్ ఫ్రీగా ఇచ్చి మేము దగ్గరుండి ఫాలోఅప్ చేయించి వంటలు ఇవన్నీ కూడా, ఎందుకంటే అంత దూరం మనకు ఫుడ్ వెళ్దు కాబట్టి ఈవిడికి ఫ్రీగా ఇచ్చి, ఎందుకు ఫ్రీగా ఇవ్వవలసింది అని అంటే ఈవిడిని ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. ఎంత ఉన్నామమ్మా? 140 kg. 140కి ఇంకా పైన ఎంత ఉన్నట్టున్నా? 144. 140 కేజీలు, 4 కేజీలు మాటలు కాదు, 140 కేజీలు ఉందండి. 144 కేజీలు. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంది, ఆయాసం వచ్చేస్తుంది, నడవలేకపోతుంది. అంటే నేను నెలకి ఒకరిని దత్తత చేసుకుంటున్నానండి. ఒకప్పుడు మీరు అందరూ చూశారు, సాయి కిరణ్ కళ్ళు లేని అబ్బాయికి పూర్తిగా సోరియాసిస్ తగ్గిపోయింది. అలాగే చాలామంది నేను ఫ్రీగా పంపిస్తున్నాను, వాళ్ళందరినీ బయటికి నేను రాలేకపోతున్నారు. ఇప్పుడు త్రివేణి కదమ్మా, త్రివేణి చూడండి ఎంత అందంగా నేను తయారు చేసి చూపిస్తానో, రోజు రోజుకి ఎంత తగ్గుతుందో ఆ అమ్మాయికి ఫాలోఅప్ చేసి ఎంత తగ్గుతుందో, ఏంటి, ఎలా తగ్గుతుంది, కూరలు ఎలా వండుకుంటుంది, అవన్నీ కూడా మీకు వీడియోలు రోజు రోజుకి నేను పంపిస్తూ ఉంటాను. ఇది ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఈ అమ్మాయి పట్టుదలగా చెయ్యాలి. పట్టుదలగా అయ్యో నా వీడియో పెట్టేశారు కదా, కంపల్సరీగా చేయాలి, పట్టుదల చేయాలి, నేను అందంగా తయారవ్వాలనే ప్రోత్సాహంతో ఆరోగ్య డైట్ వాళ్ళు మొత్తం మా కమిటీ అంతా కూడా ఏంటి ఇలా చేస్తున్నానంటే, మా పిల్లలు కూడా, మా మిస్సెస్ వాళ్ళందరూ కూడా, లేదంటే అమ్మాయికి చేయండి, మాకు ఆడపిల్లలు లేరు కదా, ఓకేనా, నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలమ్మా, నా పేరు నువ్వు నిలబెట్టాలి, ఓకేనా, ఇదిగో